రాత్రికి సిద్ధం చేసుకుంటున్నాడు. మళ్ళీ తిరిగి నేను రాత్రికి చేపలు పట్టడానికి వెళ్ళాలి కనుక ఇప్పుడే పగలంతా ఏం చేస్తుంటే వాళ్ళు వలల్ని సిద్ధం చేసుకుంటారు. అయితే ఆ సమయం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారండి. ఆ మాట మనం గమనిస్తే 2వ వచనం చూసుకుందాం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ప్రభు పని ప్రభు చేస్తున్నారు, పేతురు పని పేతురు చేస్తున్నాడు. ఇంకా అప్పటికి పేతురు ప్రభుకు శిష్యుడు కాలేదు. అప్పటికింకా పేతురు గారు ప్రభువుకి శిష్యుడు కాలేదు. పేతురుని పిలవడానికే ప్రభు వచ్చాడు. అయితే ఆ సందర్భంలో అక్కడ బోధిస్తున్నాడు. జనసమూహం అనేక మంది దేనికోసం వచ్చారంటే, ఆ మొదటి వచనంలో జనసమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఇట్లా కాదనేసి ఆయన ఏం చేశాడ, అక్కడ దోణెళ్ళు ఉంటే ఆ దోణెల్లో ఒక దోణి ఎక్కాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ దోణి ఎక్కాడంట? సీమోనుదైన ఒక దోణి, అంటే పేతురుదైన ఒక దోణి. ఇప్పుడు పేతురుని పిలవాలి, మనుషులను పట్టు జాలర్లుగా చేయడానికి పేతురుని పిలవాలి. అయితే పేతురు దోణిని ఎన్నుకున్నాడు. ఆ దోణిని ఎన్నుకొని ఆ దోణిలో కూర్చొని అక్కడున్న జన సమూహానికి వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. చూడండి, జన సమూహంలోకి బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత ఏం జరిగింది? ఆయన బోధించిన తర్వాత పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏం నాయనా మీరు చేపలు పట్టారా? అవును ప్రభు, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా లేదు. అయితే నేను చెప్పు స్థలానికి మీరు వెళ్ళండి కదా, ఈ దోణిని ఇంకాస్త లోపలికి నడిపించి అటువైపుగా కుడివైపుగా లేదా అటువైపుగా ఏం చేయాలంట, వలలు వేయమని చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను ఎక్కడ నడిపించాలంట? లోతునకు నడిపించి అనే మాట ఉంది. లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఏమంట? దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడం చెప్పగానే అక్కడ ఏం జరిగిందో చూడండి. సీమోన్ అంటాడు, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి. రాత్రంతా ప్రయాసపడ్డారు. అసలు చేపలు ఎప్పుడు చిక్కుతాయి మనకు తెలుసా? మన వాళ్ళు చిన్న చిన్న గాలాలు తీసుకొని పగలు పోతారు అంతే. కానీ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చేపలు చాలా చిక్కాలంటే, వాళ్ళ జీవనోపాధి కోసం సరిపడని చిక్కాలంటే ఎప్పుడు వెళ్ళాలి? పగలు వెళ్తే కాదు కదా. పగలంతా వెళ్ళి మనలో ఎన్ని తెస్తారు? 1 కేజీ చేపలు తెస్తారు అంతే. పగలంతా పొద్దున పోయి సాయంత్రం వచ్చారనుకో ఎన్ని తెస్తారు? 1 కేజీ. కానీ వాళ్ళకి రాశి కావాలి, ఎందుకంటే దాని ద్వారానే వాళ్ళు బ్రతుకుతున్నారు. అవి అమ్ముకోవాలి, వచ్చిన డబ్బుతో ఇంట్లో మరి ఇంటిని జరుపుకోవాలి కనుక చాలా కావాలి. 1-2 పట్టే కాదు. వారు రాత్రంతా వాళ్ళు ఏం చేశారంట, చేపలు పట్టే పనిలోనే ప్రయాసపడ్డారని. విసుక్కున్నారా? ఈ పనిలో విసుక్కున్నారా? మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, కనీసం 1 చేప కూడా మాకు చిక్కలేదు. విసుక్కున్నారా? విసుక్కోలేదు. ఎందుకంటే అది తమ సొంత పని. ఈరోజు కాకుండా రేపు చిక్కుతాను ఒక నిరీక్షణ. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనుషులకి ఏమొచ్చేస్తుంది? విసుగు వస్తుంది. అవునా? దేవుని మాటలు వినాలన్న విసుగే, సంఘానికి వెళ్ళాలన్న విసుగే, దేవుని కోసం బ్రతకాలన్న విసుగే. నేను ఇంత చేస్తున్నా, ఇంత భక్తిని చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, ఇన్ని చేస్తున్నా, ఏంటో దేవుడు నన్ను కరుణించలేదనేసి వెంటనే దేవుని నుంచి డైవర్ట్ అయిపోవడానికి చూస్తుంటారు. కానీ వాళ్ళ జీవనోపాధి విషయంలో మనం గమనిస్తే నష్టం వచ్చినా కదా, ఎంత ప్రయాసపడినా అందులో ఏమి లాభం లేకపోయినా ఈరోజు కాకుండా రేపు వస్తుందని ఒక నిరీక్షణ ఉంది. అదే నిరీక్షణ దేవుని విషయంలో ఎందుకు లేదు? మనుషులకి ఆలోచన చేయాలి కదా. అక్కడున్న నిరీక్షణ అంటే లోకంలో బ్రతకంలో ఉన్న నిరీక్షణ దేవునిలో ఎందుకు లేదు? మనం ఆలోచించాలి. ఆయన అంటున్నారు, మేము రాత్రంతయు కూడా ప్రయాసపడ్డాం, మాకు 1 చేప కూడా చిక్కలేదు. ప్రభు కంటే పేతురుకు బాగా తెలుసు, ఎందుకంటే వారికి అదే వృత్తి కాబట్టి ఏ సమయం వెళ్తే ఎన్ని చేపలు పడతాయి వారికి తెలుసు. కానీ ఇక్కడ మనం గమనిస్తే చూడండి, సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ కూడా దొరకలేదు. అయితే ఏం చేసిన చూడండి, అయినను ఏం చేస్తున్నట, ప్రయాసపడినాము, మాకేమీ దొరకలేదు, నీకేం తెలుసు చేపల గురించి, మాకు అంతా తెలుసు అని వెనక్కి వెళ్ళిపోయారా? కానీ ఏం చేస్తుంటే అయినను, ఇది మనం చేయాలి, అయినను నీ మాట చొప్పున. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలంట?
దేవుని మాట. అందుకే 95వ కీర్తన చూడండి. ఇందాక పాటలు కూడా కదా మనం పాడిన పాటలు ఏముందంట, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అనే మాట మనం గమనిస్తున్నాం. 95వ కీర్తన చూడండి ఒకసారి. అక్కడ ఒక మాట మనం చదువుకుందాం. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము. రండి నమస్కారం చేసి సాగిలపడుదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఏం చేయాలంటాడు? రండి మనలను సృజించిన దేవుని సన్నిధిలో ఏం చేయాలి? సాగిలపడుదాం, మోకరిద్దాం. భక్తుడు చెప్తున్నాడు చూడండి, ఏమంటాడంట, రండి మన నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎప్పుడంట? నేడే, నేడే, ఈరోజే, ఈ దినమే, ఈ గంటే, ఈ క్షణమే. ఈ క్షణము దాటినా, ఈ గంట దాటినా, ఈ రోజు దాటినా మరి ఇటువంటి అవకాశం నీకు రాదు. ఎందుకంటే మన జీవం ఏ పాటిదంట? ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మన జీవితం. ఇలా ప్రసంగిస్తూ నేను ప్రాణం విడవచ్చు. నేను ఈ ప్రసంగం అంతా అయిపోయి ఇంటికి క్షేమంగా వెళ్ళి రేపంతా క్షేమంగా ఉంటానని చెప్పడానికి నా దగ్గర ఏమి గ్యారంటీ లేదు. ఎందుకు? ఆయుష్ నా చేతిలో ఉందా? లేదు కదా, అది దేవుని చేతిలో ఉంది. అందుకే ఈ క్షణమే, నేడే, ఈ సమయమునే ఏం చేయాలంట? దేవుని మాటల్ని శ్రద్ధగా వినాలి, మీ హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటే, నేడు మీరు ఆయన మాట వినిన ఎడల అంటాడు. ఎప్పుడంట? నేడే, నేడే, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అంటున్నాడు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అంటే దేవుని మాటలు వింటే మనిషికి ఏమంట? మేలు, నష్టమని చెప్పలేదు కదా. దేవుని మాటలు వినే కొద్దీ మనిషికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. ఎవరైనా సరే మేలు కావాలనుకుంటారా, కీడు కావాలనుకుంటారా? మేలు కావాలని కదా. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా నేను మేలు పొందుకోవాలి, మేలు పొందుకోవాలి, మేలు పొందుకోవాలని ఆలోచిస్తాడు. మరి నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాటలకి విధేయత చూపాలి, ఆయన మాటలకి నువ్వు లోబడాలి. అందుకే అంటారు చూడండి, నేడు మీరు ఆయన మాటలు వినిన ఎడల, ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటాడు. ఏంటి ఎంత మేలు? ఆ మేలేంటో మనం గ్రహించాలి కదా. చూడండి, ఇంకా మనం గమనిస్తే 81వ కీర్తనలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదే మాట అక్కడ కూడా మనకు కనపడుతుంది. కీర్తనలు 81, 8వ వచనం. 81:8, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు. అట్లా చదవాలి, అట్లా చదవాలి. అయ్యో అనకూడదు. అయ్యో ఏదో పోతే అని కొట్టుకుంటాం కదా మనం, అయ్యో 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 అని. అట్లా అట్లా బాధపడుతున్నారు భక్తులు. ఆ మాటకు అదే అర్థం, అయ్యో ఇశ్రాయేలు. అట్లా చదవాలి ఆ మాట. ఎట్లా చదవాలి? టకటకటక చదివేయకూడదు. పదం పదం అర్థం చేసుకోవాలి, పదాన్ని ఆస్వాదించాలి. అది ఎట్లుంది అట్లే చదవాలి కదా. అయ్యో ఇశ్రాయేలు. చదుదాం. నీవు మా మాట విని ఎడల ఎంత మేలు. ఇక్కడ కూడా అదే మాట చూడండి, అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట విని ఎడల ఎంత మేలు. 13వ వచనం చూడండి, 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గంను అనుసరించిన ఎడల ఎంత మేలు. ప్రతి చోట ఇదే మాట వినపడుతుంది కదా. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎంత మేలు. నా మాట వింటే మీకు మేలు, నా మాట వింటే మీకు ప్రయోజనం, మీకు ఆశీర్వాదం. అది ఏంటో మనకు చెప్తున్నాం చూడండి. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. అక్కడేమన్నాడు? 95వ కీర్తన ఏమన్నాడు? నేడు మీరు ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆ మాట పేతురు గారు విన్నారండి. పేతురు గారు ఎన్నో ప్రసంగాలు వినలేదు, అది ఫస్ట్ ప్రసంగమే. పేతురు గారు అక్కడ వింటున్న ప్రసంగం ఎన్ని? ఫస్ట్దే. పేతుని పిలవడానికే ప్రభు వెళ్ళాడు అక్కడ. మనం ఎన్ని ప్రసంగాలు విన్నామో, మనలో ఎంత మార్పు ఉందో ఈరోజు చూసుకోవాలి. రక్షింపబడిన నాటి నుంచి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో మెసేజ్లు విన్నాం, అయినా మారుతున్నామా? ఆయన ఫస్ట్ ప్రసంగమే ఆయన వినలేదు.
ఆయన ధోనిలో ప్రభు ఉండి ప్రజలకు బోధిస్తుంటే ఆ మాటలు ఈయన విని ఆయన మాటకి ఏం చేస్తుంటే లోబడి, అయినను నీ మాట నేను వింటానయ్యా, ఇంతవరకు నువ్వు ప్రజలకు ఏదో బోధించావు కదా, నీ మాటలో ఏదో శక్తి ఉంది, నీ మాటలో ఏదో సత్యం ఉంది, అయినను అంటాడు. అయినను నేనైతే రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేమీ లాభం లేదు, నాకేమీ ఫలితం లేదు, నాకేమీ మేలు కలగలేదు, అయినను ఏమంటాడు లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి. అయిన సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి. అక్కడ యోహాను యాకోబులు కూడా ఉన్నారండి. ఇంకొక ధోనిలో ఆడ ధోనిలో మనకు కనపడుతున్నాయి. ఇంకొక ధోనిలో ఎవరున్నారంట? యోహాను, యాకోబు. ఇక్కడ ఎవరున్నారు? పేతురు. అందుకే మేమని కలిపి చెప్తున్నాడు. సీమోను ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అని వెళ్ళిపోలేదు అని ఆయన వెళ్ళిపోలేదు. ఆగేమంటాడు? అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. మనం ఇది పాటించాలి, మనం ఈ మాటకు విధేయత చూపాలి. అయినను ప్రభా, మేమైతే ఎంత కష్టపడ్డామో, ఎంత శ్రమ పడ్డామో, ఎంత ప్రయాసపడ్డామో, ఎన్నిసార్లు ప్రయత్నం చేసామో అయినా మాకు నష్టమే కలుగుతుంది, లాభమేమీ లేదు. ఎన్నిసార్లు ఎంత కోల్పోయామో, అయినను నువ్వు చెప్పావు కదా మాకు ఒక మాట, ఆ మాటను మేము గౌరవించి నీకు లోబడుతున్నాం. ఆయన అదే చెప్తున్నాడు. అయినను నీ మాట చొప్పున ఏం చేస్తాడంట? వలలు వేతుమని ఆయనతో చెప్పాను. చూడండి, ఆయన మాట చొప్పున వలలు వేయగానే వారికి ఏం జరిగింది? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఏ సమయమున? ఏ సమయమున? పగలది. అసలు పగలు చేపలే రావు వారికి, కానీ పగలు ఎన్ని పట్టారంటే వారు విస్తారమైన చేపలు పట్టేశారు. పగలే. అందుకంటే చూడండి, ఆయన మాట వినడం ద్వారా ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది. ఏం జరిగింది? ఆయన మాట వినడం ద్వారా అద్భుతం. అసలు ఎప్పుడే కానీ వారు పగలు చేపలు పట్టిందే లేదనుకుంటా కదా, అందుకే ఆశ్చర్యపోయారంట. ఇంకా ముందుకు వెళ్తే మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇన్ని చేపల, విస్తారమైన చేపలంట, అది రాత్రి ఎన్ని రావు, పగలు ఎన్ని వచ్చాయా? అయితే ఈయన మాట ఎంత శక్తివంతమైందో మనము గ్రహించాలి కదా. వాళ్ళు గ్రహించారు, మనము కూడా ఇక్కడ గ్రహించాలి. ఏం జరుగుతుందో చూడండి. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా, వలలు పిగిలే అన్ని చేపలు పడ్డాయంట. ఆ చేపలు కూడా చూడండి, ఈ సమయానికి ప్రభు ఇక్కడికి వస్తాడు, ప్రభు వీరికి ఆజ్ఞాపిస్తారు, వీరు వలలు వేయగానే ఆ వలలో మేమే పడాలి. చేపలు కూడా చూడండి ఎక్కడ తిరగలేదు. సృష్టికర్త ఇక్కడికి వస్తాడు. ఎవరు వస్తారు అనుకున్నారు? చేపలు. సృష్టికర్త వస్తాడు, ఆయన మాట ఇస్తాడు, ఆయన మాటకు మేము లోపడాలి. ఎవరు వింటున్నారు? చేపలు విన్నాయండి. ప్రభు లోతుగా వెళ్ళి మరి వల ఏమైనా కానీ అక్కడే ఉంటాయా చేపలు? ఏమన్నా చేపలు ఒక చోటు ఉంటాయా? కానీ అక్కడికి వచ్చి ప్రభు ఇక్కడ వల వేయమంటాడు కనుక నేను పడాలి, నేను పడాలి, నేను పడాలని పోటీలో వలలు కదా, సరే ఆ వలలో పడాలని చేపలన్నీ కూడా పోటీతో వచ్చాయేమో. మీరు గమనించాలి, సృష్టి దేవుని మాట వింటుంది, మనిషి మాత్రం దేవుని మాట వినడం లేదు. అందుకే యెషయా గ్రంథంలో ఆయన బాధపడుతున్నాడు. చూడండి 1వ అధ్యాయంలో మనం గమనిస్తే మనుషులు ఎలా ఉన్నారో అక్కడ చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, ఆలోచించరు. ఆకాశమా, యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు మనుషులకు వినే సమయం లేదు. నేడు మనుషులు దేవుని మాటలు వింటున్నారంటే బిజీ లైఫ్ అయిపోయింది కదా. దేవుని మాటలు వినడానికి కూడా వారికి సమయం లేదు. పని 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 పనులు పడి దేవుని మాటల్ని పక్కన పెట్టేస్తున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. అందుకే యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా నువ్వు ఆలకించు. ఎవరు వింటున్నారు? సృష్టి వింటుంది. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. దేవుని మాటలు సృష్టి అంతా వింటుందండి. కానీ దేవుని పోలికగా, దేవుని స్వరూపంగా పుట్టిన మనిషి మాత్రం దేవుని మాట వినకుండా ఏం చేస్తున్నారంట? తిరగబడుతున్నారంటండి. దేవుని మీదనే
తిరగబడుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నా మీద, ఆ పిల్లల కోసమే ఈ సృష్టి, ఆ పిల్లల కోసమే ఈ భూమి, ఆ పిల్లల కోసమే ఈ ఆకాశం, ఆ పిల్లల కోసమే ఈ జంతువులు, ఆ పిల్లల కోసమే చెట్లు, ఆ పిల్లల కోసమే పువ్వులు, ఆ పిల్లల కోసమే ఇన్ని రంగులు. ఏదో ఒక రంగు పెట్టవచ్చు కదా మనిషికి. అందరికి ఒకే రంగు ఇష్టపడతారా? ఒకరు రెడ్ అంటే, ఒకరు వైట్ అంటే, ఒకరు బ్లాక్ అంటే, ఒకరు రోజ్ అంటే, నాకు ఇష్టం ఈ కలర్ లేదప్పా, ఆ కలర్ లేకపోతే నువ్వు ఖచ్చితంగా అదే వేసుకోవాల్సింది కదా. అంటే నీ టేస్ట్ని దేవుడు తెలుసుకొని ముందుగానే చూడండి, నీకు ఏమి కావాలో. కొందరు పులుపు ఇష్టపడితే, కొందరు తీపి ఇష్టపడితే, కొందరు వగరు, కొందరు చేదు, కొందరు కారం. అంటే టేస్ట్లు వేరు, రుచులు వేరు, రంగులు వేరు, వినికిడి వేరు, ఎన్ని రకాలు చూడండి దేవుడు చేసింది. మరి అలాంటి దేవుని మాటలు వినడానికి మనకు సమయం లేదా? ఆలోచన చేద్దాం. నీ యొక్క ఇష్టాన్ని తెలుసుకొని, నీకు కావాల్సిన దేవుడు సృష్టిలో ప్రతిదీ పెట్టాడు. నువ్వు అనుకున్న రంగు లేకపోయినా కదా, నీకు కావాల్సిన టేస్ట్ కదా, రుచి లేకపోయినా నువ్వు ఉంటావు ఈ భూమి మీద, ఉండడానికి ఇష్టపడుతుంది. ఏం బతుకు, నేను అనుకునేది జరగలేదు అనేసుకుంటాం వెంటనే కదా. మనుషులు అలాగే జీవిస్తున్నారు. మనం అనుకునేది మనకు జరగకపోయినా, మనం అనుకునేది మనకు చిక్కకపోయినా కాకపోయినా వెంటనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి బ్రతుకు, చచ్చేద్దాం అనుకుంటారు. నీ ఇష్టాన్ని తెలుసుకొని సృష్టిలో ముందుగా నీకోసం అన్నీ ఆయన సిద్ధపరిస్తే, అలాంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడతానంటే, నాకు సమయం లేదు ప్రభా, ఈరోజు నేను ఫంక్షన్ వెళ్ళాలి, ఈరోజు నేను పనికి వెళ్ళాలి, ఈరోజు నాకు కదా ఎంతో పని ఉంది, మరి నెక్స్ట్ వారం వెళ్దాంలే, నెక్స్ట్ వారం విందాంలే అని దేవునికే సమయం ఇస్తున్నారు. సమయం ఇచ్చింది ఆయన నీకు, కానీ అలాంటి దేవునికి నువ్వేం చేస్తున్నావంట? సమయాన్ని ఇస్తున్నావు. ఇక్కడ ఏమంటాడు చూడండి, అందుకే ఆయన బాధపడితే ఏమిటంట, చూడండి, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద ఏం చేశారంట? తిరగబడి ఉన్నారంట. తిరగబడ్డారు. ఎలా తిరగబడ్డారండి? మాటలతో అయితే కాదు కదా. ఒకసారి మాటలతో తిరగబడకపోయినా చేతలతో తిరగబడతారు. అమ్మా నేను చాలా ప్రేమిస్తున్నా అంటారు అనుకోండి. సరేలేమ్మా నన్ను ఇంత ప్రేమిస్తుంది కదా అనేసి ఫోన్ చేసేటప్పుడు ఏదైనా గొంతులో పడిందండి, కాస్త నీళ్ళు ఇమ్మ అంటే ఆమె ఫోన్ చూసుకుంటుంటుంది. నీళ్ళు ఇస్తుందా? మరి అంత ప్రేమిస్తానని పెద్దవాళ్ళతో చెప్తున్నావే, అవసరంలో ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వలేకపోయి ఇదే ప్రేమ అంటే? అప్పుడు ఏమి చెప్పకనే నువ్వేం చేస్తున్నావంట? అవిధేయతను అక్కడ కనపరుస్తున్నావు. అందుకే బైబిల్లో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు మరి ఆ తండ్రి పెద్ద కుమారుని పిలిచాడు, ఆయన పొలానికి పోయి అట్లా చూసుకొని రాపంటే పోతానైనా అన్నాడు. ఓకే అన్నాడు. చిన్న కుమారుని చెప్తే నేను పోనన్నాడు. కానీ పోతా అన్న వ్యక్తి మాత్రం పోలేదు, కానీ పోనన్న వ్యక్తి మాత్రం చూడండి ఎలా ఉందో. మనం అయితే చెయ్యం ప్రభు అని చెప్పాం, కానీ మౌనంగా ఉంటాం. కనుక ఇక్కడ ఏం చేస్తున్నారంట? ప్రజలు తిరగబడుతున్నారంట. అయితే వారికి బుద్ధి చెప్పడానికి ఏంటంట? ఎద్దు తన కామాందు నెరుగునంట కదా. ఎద్దుకు ఎవరు తెలుసు? తన యజమానుడు పగలంతా పొలాన్ని దుక్కి సాయంకాలం అయితే తిరిగి ఆ ఎద్దుని తీసుకొచ్చి బండి కట్టి బండిని తోలుతూ నిద్రపోయి ఉంటాడు కదా. యజమాని చేసంట బండి మీద తోలుతూ అట్లా నిద్రపోయి ఉంటాడు బండి మీద. కానీ ఎద్దులు దారి తప్పిపోతాయా? చక్కగా యజమాని ఇంటి ముందర తీసుకొని వచ్చేది. అప్పుడు లేస్తాడు, అయ్యో లేచాను ఇదినా అంటే. ఎద్దులకున్న తెలివి ఎవరికి లేదు? ఆలోచిద్దాం. ఈరోజు మనం మనుషులమే, మనకున్న జ్ఞానము కదా ఎద్దులకు లేదు, పశువులకు లేదు, జంతువులు లేదు. అందుకే భూ జంతువులకి అంటే ఎక్కువగా మీకు ఏం నేర్పుతుందంటే బుద్ధి నేర్పుతున్నా అన్నాడు యోబు గ్రంథంలో. భూ జంతువుల కంటే ఎక్కువగా బుద్ధి నేర్పుతున్నా మన బుద్ధి గడ్డి తింటుందేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినండి, దేవుని మాట వింటే మీకు మేలు అంటున్నాడు ఆయన. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా ఎంత మేలు అని అంటున్నాడు. ఇంకేమంటంట? ఎద్దు తన కామాంధులను, గాడిదేమంట తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. అయితే పాపిష్టి జనం ఉన్నారే, నా మాట వినడం లేదు, నన్ను తెలుసుకోవడం లేదు, నన్ను గూర్చి ఆలోచించడం లేదని ఎంత కోపంతో ఎంత ఆవేశంతో అయినా పాపిష్టి జనాంగం అంటున్నాడు. మీరు ఆలోచన చేయండి. దేవుడే ఏమంటాడంట? పాపిష్టి జనాంగం అంటాడు. కోపం వచ్చింది ఆయనకు. కోపం వచ్చినాడు ఆయన కూడా ఏమంటాడంట? పాపిష్టి జనాంగం అని మాట్లాడేస్తున్నాడు. ఇంకో చోట అయితే మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా అనేస్తున్నాడు. ఎంత కోపము! అన్నీ ఇచ్చిన ఆయన మాట వినకపోతే మరి ఆయనకి ఎంత కోపం ఉంటుంది ఒకసారి ఆలోచించండి.
ఏమి ఇవ్వకపోయినా మన మాట వినకపోతే మనకి ఎంత కోపం ఒక్కోసారి, అవునా? కానీ అన్నీ ఇచ్చిన ఆయన మాట వినకుంటే మరి ఆయనకి ఎంత కోపం ఉంటుంది. అయినా నీ ఎడల ఏం చూపిస్తున్నాడంట? కృప, కనికరము, జాలి, దయ చూపిస్తున్నాడు. వాటిని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోవద్దండి. అందుకే నేడు అనే సమయం నీకు ఉండగానే నువ్వేం చేయాలంట? మారాలి. నేడే ఆయన మాట నీవు వినాలి. అందుకే పేతురు గారికి అవకాశం వచ్చింది కనుక అయినను ఏం చేస్తానంటే నీ మాట చొప్పున నేను వల వేస్తాను. కానీ వల వేయగానే ఏంటంటే విస్తారమైన చేపలు పడినాయంట. చూడండి, ఆ వలలో విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు ఏమంట పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనే తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లుగా నింపారంటండి. ఎన్ని పట్టారంటండి? పేతురు దోణి మునిగిపోయింది, పక్కన ఒక దోణి, అంటే 2 దోణిలు మునిగి అన్ని చేపలు పట్టారు. ఎలా పట్టారు? దేవుని మాటకు విధేయత. గొప్ప మేలు వాళ్ళు చూశారు ఆ రోజు. ఆయన మాట విన్నందుకు ఏం చేశారంటే వాళ్ళు గొప్ప మేలు వాళ్ళు చూశారంట మనం గమనిస్తే. అయితే చూడండి, వెంటనే ఏం జరిగింది అక్కడ మనం చూసుకున్నట్టు 10వ వచనం. అలాగన సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందరంట, ఆశ్చర్యపోయారంట. ఎప్పుడు కూడా తమ జీవితంలో పగలు ఇన్ని చేపలు, 2 దోణిలు మునిగి అన్ని చేపలు మేము ఎప్పుడు పట్టలేదే, నిజంగా ఈయన ఎవరు? ఈయన మాటకి ఇంత శక్తి ఉందా? చూడండి, చేపలను చూసి సంతోషించలేదు, ఆశ్చర్యపోతున్నారు, ఆలోచిస్తున్నారు ఎవరు ఈయన అన్నట్టుగా. అక్కడ ఏం జరిగింది చూడండి. అలాగన సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవేమంట మనుష్యులను పట్టువాడవయ్యిందు అని సీమోనుతో. ఇప్పుడు సీమోను పిలవడానికి వచ్చాడు కనుక సీమోన నువ్వు రా అంటే వస్తాడు త్వరగా. ఏం చేయాలి? ఇప్పుడు సీమోనికి ఒక అద్భుతం చూపించాలి, ఆయన మాటలో శక్తి చూపించాలి. ఆ అద్భుతం చూడగానే, ఆ శక్తిని చూడగానే ఈయనను వెంబడించాలి. కనుక అంటాడు కదా, అది చూపిన తర్వాత ఏమంటాడంట? సీమోనా కదా, నిన్నేం చేస్తాడంట? మనుష్యులను పట్టువాడుగా నీ ఉందు అని చెప్పాను. ఇప్పుడు ఏం చేశారంటే వారు దేవుని మాటకు లోబడగానే ఏం చేశారంట? గొప్ప మేళ్ళు వారు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇంకా ఎవరెవరు దేవుని మాటకు లోబడినారో మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో చూద్దాం. 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడ తండ్రి దేవునికి మొక్కుకున్నాడు, తండ్రి మాటకు విధేయత చూపింది తల్లి. ఒకసారి మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం పేజీ నెంబర్ 210. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఎవరెవరు దేవుని మాటకు విధేయత చూపారు ఈరోజు మనము చూసుకుందాం. మొట్టమొదటి ఎవరు చూపారు దేవుని మాటకు విధేయత? సీమోను పేతురు గారు కదా. సీమోను పేతురు దేవుని మాటకు విధేయత చూపగానే ఏమంటే అక్కడ గొప్ప మేలు పొందుకున్నట్టుగా మనం చూసాం. మనుషులు పట్టు జాలర్లుగా, అపోస్తులుగా, ప్రభు యొక్క శిష్యుడిగా ఆయన మారినట్టుగా చూస్తాం. అది గొప్ప మేలండి. ప్రపంచ పునర్జనన మందు 12 సింహాసనం మీద ఆయన కూడా ఒకటిగా కూర్చుని తీర్పు తీర్చే సమయం కూడా ఉంటుంది. కనుక మనం ఆలోచించాలి. ఇక్కడ ఇంకెవరు వింటున్నారంటే యెఫ్తా కుమార్తె. యెఫ్తా ఏం చేశాడంట? దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకుని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన శత్రువులైన అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ యుద్ధంలో నాకు జయం కలగజేస్తే మొట్టమొదటి నా ఇంటి ద్వారంలో ఏదైతే మొదట వస్తుందో అది నీకు ప్రతిష్ఠితంగా నేను అర్పిస్తాను అన్నాడు. ఆయన అన్నట్టుగానే జయం ఇచ్చాడు దేవుడు. తర్వాత ఆయన ఇంటికి వస్తున్నాడు. ఈ సంతోషంలో కుమార్తె ఏం చేసింటే తంబుర్లను, సితార్లను చేత పట్టుకొని తన చలికత్తులు అందరూ కలిసి మొదట తండ్రిని ఎదుర్కొన్నట్టుకు ఆమె బయటికి వచ్చిందండి. తండ్రిని ఎదుర్కొన్నట్టుకు ఆమె తంబుర్లతోనూ, సితార్లతోనూ, వాయిద్యాలతోనూ వెళ్ళింది ఎదుర్కొన్నట్టుకు. వెంటనే ఆయన వస్త్రాలు చుంచుకున్నాడు. అయ్యో, నేను ఇంకేదో వస్తుంది, ఎవరో వస్తారు అనుకున్నాను, కానీ నా గర్భాన పుట్టిన నా కుమార్తెనే వచ్చిందా? నేను దేవునికి మాట ఇచ్చినానే, ఇప్పుడు మాట తప్పకూడదు. యథార్థవంతుడు మాట తప్పడని మనం చూసుకున్నాం కదా. కీర్తన 15 కీర్తన ఏమిందంట? యథార్థవంతుడు మాట ఇచ్చినా అతనికి నష్టం కలిగినా మాట తప్పడంటండి. ప్రమాణం చేస్తే అతనికి నష్టం కలిగిన ఏం చేయడంట? అతను మాట తప్పడంట. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 15 కీర్తన 4వ వచనం ఉంటుంది కదా. మాట ఇస్తే అతనికి నష్టం కలుగుతుందని తెలిసినా కూడా మాట తప్పడు. ఆయన బట్టలు చించుకొని ఏడుస్తుంటే కుమార్తె, ఏంటి నేను నువ్వు ఎందుకు ఏడుస్తుంటే, అమ్మా నేను దేవునికి మాట ఇచ్చాను. ఎవరికి మాట ఇచ్చాను? దేవునికి మాట ఇస్తే ఆ మాటకి ఎంత కట్టుబడినారో ఈరోజు ఆలోచన చేయాలి.
ఎంత భయపడుతున్నారో ఆలోచన చేయలే. మనం కూడా మాట ఇస్తాం. అంతకుముందు వారం చూసుకున్నాం, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడకూడదంట, అనాలోచనగా మాట్లాడటకు నీ హృదయాన్ని గుర్తుందా? అది చెప్పిన వాక్యమైనా గుర్తుందా లేదా? పోయిన వారం కాదు, అంతకుముందు వారం చెప్పాను. పోయిన వారం ఏం చెప్పాను చెప్పండి? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. పోయిన వారం. అంతకుముందు వారం ఏం చెప్పాను? మాట గురించే. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. అనాలోచనగా పలుటకు నీ హృదయాన్ని త్వరపెట్టవద్దు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. దేవునికి మాట ఇచ్చారా, దాన్ని ఏం చేయాలంట? ఖచ్చితంగా నెరవేర్చాలి. నష్టమైన దాన్ని ఏం చేయాలంట? నెరవేర్చాలి. అలా ఉండాలి. ఇప్పుడు యెఫ్తా ఎవరికి మాట ఇచ్చాడు? దేవునికి మాట ఇచ్చాడు. ప్రభు, అమ్మోనీయుల మీదకి నేను యుద్ధానికి వెళ్తే నాకు జయం దయచేస్తే నా ఇంటి ద్వారం మొదట ఏది వస్తుంది నీకు ప్రతిష్ఠితం అని చెప్పేశాడు. ఇప్పుడు ఇంటి ద్వారం ఎవరు వచ్చారు? మొదట కుమార్తె కదా, కుమార్తె వచ్చింది. ఇప్పుడు కుమార్తెను ఏం చేయాలి? ఆయన ప్రభుకు అర్పించాలి. అయితే చూడండి, ఆయన బట్టలు దించుకుని ఏడుస్తుంటే ఆమె వెంటనే ఏమంటుందండి 30వ వచనంలో, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా? నువ్వు ఎవరికి మాట ఇచ్చావు? నువ్వు దేవునికి మాట ఇచ్చినావు. అయితే నువ్వు మాట తప్పకూడదు. నువ్వు దేవునికి మాట ఇచ్చావు కనుక నువ్వేం చేయకూడదంట? మాట తప్పకూడదు అన్నట్టుగా చూడండి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా? అయితే నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. దేవుని మాట ఎంత శక్తివంతమైనదో మనము గ్రహించాలి, ఆలోచించాలండి. దేవుని మాట యొక్క శక్తిని మనం ఏం చేయాలంట? గ్రహించాలి, ఆలోచించాలి. అందుకే ఈ బిడ్డ కూడా ఏం చేస్తుంటా, నా తండ్రి దేవునికి మాట ఇచ్చండి, నేను కూడా మాట తప్పకూడదు. అబ్రహాముకి దేవుడు అడిగాడు కదా, మోరియా పర్వతం మీద నీ కుమారుని నాకు బలి ఇమ్మన్నాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఎవరికి లోబడ్డాడంట? తండ్రికి లోబడ్డాడు. నీవు దేవునికి లోబడితే నీ బిడ్డలు కూడా నీకు అది అంతే. ఇంకా అక్కడ ఆ సత్యం మీరు తెలుసుకొని, నీ బిడ్డలు నీకు లోబడడం లేదు, ఎదురు తిరుగుతున్నారంటే కారణం ఏంటి? నీవు దేవునికి లోబడడం లేదు, నీవు దేవుని మాటలకు విధేయత చూపడం లేదు కనుకనే నీ బిడ్డలు నీ మీద తిరగబడుతున్నారు. నువ్వు దేవుని మాటలకు విధేయత చూపించి దేవుని మాటలకు లోబడితే ఖచ్చితంగా నీ బిడ్డలు కూడా నీకు లోపడతారు. ఇక్కడ మనకు 2 ఎగ్జాంపుల్ చూపించాడు. మొదట అబ్రహాముని మనకు చూపించాడు కదా. అబ్రహాము దేవునికి లోపడ్డాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఎవరికి లోపడ్డాడు? తండ్రికి లోపడ్డాడు. ఇక్కడ యెఫ్తా ఎవరికి లోపడ్డాడు? దేవునికి లోపడ్డాడు. మరి యెఫ్తా కుమార్తె తండ్రికి లోపడింది. నా తండ్రి, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? అయితే నీ మాట చొప్పున ఖచ్చితంగా నీవు, మన పిల్లలైతే మాట నువ్వు ఇచ్చావు, నువ్వు నెరవేర్చుకో, నాకేమి కదా. నువ్వు దేవునికి మాట ఇచ్చావు, నువ్వు నెరవేర్చు, నువ్వు చేయి, నాకేమి అంటారు. కానీ అక్కడ అనలేదండి. బైబిల్లో అలా అనలేదు. ఒక తండ్రి దేవునికి మాట ఇస్తే ఖచ్చితంగా ఆ మాటకు లోబడిన బిడ్డలు వీళ్ళు. ఆ మాట యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు తెలుసుకోవాలి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా? అయితే నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయమనగానే ఆ బిడ్డను తీసుకొని ఏం చేశాడంట? మరి దేవుని సన్నిధిలో అప్పగించినట్టుగా మనము చూస్తున్నాం. తన బ్రతుకు కాలం అంతా ఆమె మందిరంలోనే సేవ చేసుకుంటుందండి. వివాహం లేదు, ఏ పిల్లలు లేదు, ఏమీ లేదు. మొత్తం తన కన్యాత్వం అంతా కూడా ఏం చేసిందంటే దేవునికే సమర్పించుకుంది. ఎంత త్యాగం చేసింది! ఎవరి మాటను బట్టి ఏమి మొక్కుకుందా? తండ్రి మొక్కుకున్నాడు కదా. తండ్రి మాటకు ఆమె ఏం చేసిందంట? విధేయత చూపింది కనుక గొప్ప మేళా బిడ్డ పొందుకోకుంది. ఇంకా మనం గమనిస్తే చూడండి, ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఇక్కడ నేను చెప్తున్న అంశం ఏంటి? మాట చొప్పున చేయడం. అంశం ఏంటి? మాట చొప్పున చేయడం. పేతురు అయినను నీ మాట చొప్పున నేను చేస్తా అన్నాడు. యెఫ్తా కుమార్తె, నువ్వు మాట ఇచ్చిండు, అయితే నేను నీకు చేస్తా అన్నాడు. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఈ స్త్రీ ఏమంట? దైవజనుని మాటకి ఏం చేసింది? ఆమె కూడా
లోపడింది. దైవజనుడు ఏం చెప్పాడంట? మొదటి వచనం, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అని ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో ఏం రాబోతుంట? క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారిని ఎచ్చటి అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున, ఏంటయ్యా, యెరూషలేములో కదా మనం గమనిస్తే ఎక్కడంటే మన ఈమె గురించి, ఆ స్త్రీ గురించి మనం చూసుకున్నట్లయితే 4:20 చూడండి, 4:20 చూసుకుందాం. సరే, 4:8. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణంకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ, ఈ స్త్రీ ఎవరంటే ఇక్కడ మనం చదువుకున్న స్త్రీ 8వ అధ్యాయంలో గనురాలైన స్త్రీని ఎలీషా పిలిపించాడు. గనురాలైన స్త్రీ, ఇంతకు ఆమె ఏం చేసింది? ఎందుకు అంత గనురాలుగా ప్రసిద్ధికి ఎక్కింది? బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే దైవజనునికి ఏమిచ్చింది? ఆతిథ్యం ఇచ్చిందండి. దైవజనునికి ఏం చేసింది ఆమె? ఆతిథ్యం ఇచ్చింది. మనం చదువుకున్నాం ఇంతకుముందు కదా, ధర్మం ఆచరించడానికి ఏం కలగదంట? కీడేమీ సంభవింపదండి. కీడు వస్తున్న అందులో నుంచి తప్పించేవాడు మన దేవుడు. అంటే ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ? షునేము పట్టణంలో 7 సంవత్సరాలు ఏం రాబోతుందంట? కరువు రాబోతుందంట. 7 సంవత్సరాలు కరువు రాబోతుందంటే తనకు సహాయం చేసిన, తనకు ఆతిథ్యం చేసిన కుటుంబం అందులో ఉంది. చేసింది ఒక్కతే కదా, కుటుంబం అంతా కలిసి చేశారంటే లేదు, ఆమె ఒక్కతే చేసింది. ప్రతిసారి దైవజనుడు వస్తే తన ఇంటికి పిలిపించడము, అతనికి ఆతిథ్యం ఇవ్వడము, అతని గురించి ఆలోచన చేసి మేడపైన అతనికి కదా ఒక గది కట్టడము, అందులో బల్ల, దీపస్తంభము, పీట సిద్ధపరచడము, ఇవన్నీ ఎవరి కొరకు చేసిందంట? దైవజనుని కోసం చేసింది. మత్తయి సువార్తలో ఒక మాట ఉందండి, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందుతాడు, దైవజనుడిని చేర్చుకున్న దైవజనుని ఫలం పొందుతాడు. ఇప్పుడు ఆమె ఏమని చేర్చుకుంది? ఇతడు ఒక ప్రవక్త అని చేర్చుకుంది కనుక ఏ ఫలం పొందుకుంటుంది? ఆమె ప్రవక్త అని ఫలం పొందుకుంటుందండి. అంటే ప్రవక్తను చేర్చుకుంటే, ఒక మనిషిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లా? దేవుని చేర్చుకున్నట్లే ఉందా ఈ మాట బైబిల్లో? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెడితివి, నేను దప్పిగా ఉంటే నాకు దాహం ఇచ్చితివి, నేను చెరసాల ఉంటే నన్ను చూడవచ్చితివి అంటే అక్కడ నీతిమంతులు అడుగుతుంట, నువ్వెప్పుడు ఉంటివి ప్రభు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు పెడితే నువ్వు నాకు పెట్టినట్లే అంటున్నాడు. మిక్కిలి అల్పులైన సహోదరులకు మనం ఏది చేసినా అది ఎవరికి చేసినట్లంట? దేవునికి చేసినట్లే. సామెతలు 19వ అధ్యాయంలో ఉంది కదా, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని ఉంది. ఎవరికంటండి? బీదలను కనికరిస్తే ఎవరికి ఇస్తున్నావు అప్పు? దేవునికి ఇచ్చినట్టుగా. ఇక్కడ చూడు ఏం చేసిందంటే, ఎలీషాకు ఒకప్పుడు ఆమె ఆతిథ్యం ఇచ్చింది. 7 సంవత్సరాల తర్వాత ఎప్పుడో గడిచిపోయింది, కానీ ఎలీషా ఆమెను గుర్తుంచుకొని ఆమెను పిలిపించి, అమ్మ నీవున్న ప్రాంతం, నీవున్న దేశంలో 7 సంవత్సరాలు ఏం రాబోతుందంట? కరువు రాబోతుంది. ఆ కరువులో ఉండింటే ఆమె కూడా ఆకలికి అల్లాడిపోయి చనిపోయిండేదేమో, కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ కరువు నుండి దేవుడు ఆమెను తప్పిస్తున్నాడు. ఇది గొప్ప మేలా కాదా? ఆలోచిస్తున్నారా? దేవుని మాట వింటే మనకి ఏం మేలు జరుగుతుందో ఆలోచిస్తున్నారు. ఇది గొప్ప మేలండి కదా. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడ, ఆమెను పిలిపించి 7 సంవత్సరంలో దేశంలో ఏం రాబోతుందంట? క్షామం కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారిని ఎచ్చటి నుండి అనుకూలము అచ్చటికి పోవుడు అనగా ఆ స్త్రీ లేచి ఏం చేస్తుందంట? దైవజనుని మాట చొప్పున చేసింది. దైవజనుని మాట చొప్పున చేసింది. దైవజనుని మాట ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన సొంత మాటలు ఏమని చెప్తాడా? లేదండి. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తాడు. ప్రవక్తలు ఎవరంట? దేవుడు పలకమన్నదే, దేవుడు చెప్పమన్నదే చెప్తాడు. ఇప్పుడు మనకు వినపడుతున్న మాట ఎవరి మాట? ఇది దేవుని మాట. దేవుని మాట ఏమంట? ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదంటండి. దేవుని మాటల్లో ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదు. అందుకే ఆకాశం గతించిన, భూమి గతించిన నా మాటలు ఏమాత్రమును. మరి అంత శక్తివంతమైన మాటలు మనం ఏం చేయాలంట? శ్రద్ధతో విని ఆ మాట చొప్పున మనం కూడా జరిగించాలి, జీవించాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఆ స్త్రీ ఏం చేస్తుందంట? దైవజనుని మాట చొప్పున తన ఇంటిని కదా, ఇంటి వారిని తోడుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళిపోయి 7 సంవత్సరాలు అక్కడ ఉంది. 7 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది. అంటే ఉన్న సొంత ఇంటిని విడిచిపెట్టేసింది, భూముల్ని విడిచిపెట్టేసింది, అన్నింటినీ విడిచిపెట్టి కట్టుబట్టలతో తన కుటుంబాన్ని పిలుచుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. ఈలోగా 7 సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి వచ్చేసరికి ఏమైపోయింది? ఆ ఇంటిని, ఆమె పొలాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు? వేరే వాళ్ళు. అంతే కదా, లేకపోతే ఆక్రమించుకుంటారు.
అయితే వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే రాజు దగ్గరకు వచ్చిందంట. చూడండి, వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం చూసైతే అదే సమయంలో ఆమె రాజు దగ్గరకు వచ్చేసరికి ఈమె గురించి అక్కడ గెహాజీని రాజు అడుగుతున్నాడు కదా, మీ ప్రవక్త చేసిన గొప్ప కార్యాలు ఏంటో నాకు కొన్ని తెలియజేయనగానే ఆ గెహాజీ చెప్తూ ఉన్నాడు, ఈ షునేమి పట్టణంలో ఒక స్త్రీ ఉండేది, ఆమె మాకెంతో ఆతిథ్యం ఇచ్చింది, ఆమె కుమారుడు చనిపోతే మా దైవజనుడు బ్రతికించాడని చెప్తున్న సందర్భంలో సడన్గా ఆమె ఎక్కడ ప్రత్యక్షమైంది? వాకిట్లో ప్రత్యక్షమైంది. అప్పుడు గెహాజీ అంటాడు, అదిగో రాజా ఆ బిడ్డ తల్లి ఆమె. ఇవన్నీ చూడండి, సింక్ కాకపోయినా దేవుడు ఆ సమయానికి అక్కడ సెట్ చేస్తున్నాడు కదా. నీకోసం ముందుకు ఒక పెద్ద ప్రణాళిక దేవుడు వేసింటాడు, మీరు గమనించాలి. మొర్దెకై ఉన్నాడు కదా ఎస్తేరు గ్రంథంలో, రాజును చంపాలనుకున్న షండులు ఇద్దరిని పట్టించాడు, వారికి శిక్ష వేశారు, చచ్చిపోయారు. అయితే రాజు మొర్దెకై చేయవలసిన సన్మానం మర్చిపోయాడు, కానీ అది గ్రంథంలో రాయబడింది. అక్కడ అదేం చేయాలంటే గ్రంథంలో, రాజు గ్రంథం ఒకటి ఉంటుంది, ఆ గ్రంథంలో రాయబడింది. ఒకానొక సమయంలో రాజుకు నిద్ర పట్టలేదు, ఆ రాజు గ్రంథం తీసుకొని నాకు చదివి వినిపించని అనుకున్నారు. ఆ సమయంలో రాజు గ్రంథం చదివి వినిపిస్తున్నాడు, మొర్దెకై సందర్భం వచ్చింది. ఇక్కడ హామాన్ ఏం చేయాలనుకున్నాడు? మొర్దెకైని చంపాలి, రాజు దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని వచ్చాడు. అంటే అక్కడ హామాను వస్తున్న సమయంలో ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడంట? రాజు గ్రంథాన్ని చదివి వినిపించుకుంటున్నాడు. ఆ సందర్భంలో మొర్దెకై గురించి ఇక్కడ చదువుతున్నాడు, ఆయన మొర్దెకై గురించి కౌంటర్ చేయడానికి వచ్చాడు. అంటే రెండు చూడండి, కరెక్ట్ దేవుడు ఒక ప్రణాళిక వేసింటాడండి. నిజంగా అది ఎవరి చేత కాదు, అది ఆలోచిస్తేనే అర్థమవుతుంది. రాజుకు నిద్ర రాకపోవడం ఏంటి, ఆ సమయంలో ఆ గ్రంథం తీసుకురాని చదవడం ఏంటి, ఆ గ్రంథం తెరవగానే మొర్దెకై సందర్భం రావడం ఏంటి, ఎన్ని లేవు దేశంలో, ఎన్ని జరిగింటాయి, అవన్నీ చదవచ్చు కదా. ఈయన గ్రంథం తెరవగానే ఎవరి సందర్భం వచ్చింది? మొర్దెకై సందర్భమే వచ్చింది. అంటే మొర్దెకై రాజు ప్రాణాలు కాపాడాడు, కానీ ఆయనకేమీ అక్కడ తగిన సత్కారం చేయలేదనే సందర్భం వచ్చింది. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? మొర్దెకై జాతి వారిని అందరిని చంపాలి, రాజు అనుమతి తీసుకుందని ఆయన వచ్చాడు. ఆయన రాగానే ఈయన చదివి వినిపించాడు. వెంటనే రాజు అంటాడు, హామాను భలే మంచి పని చేస్తావు, నా దగ్గరకు వచ్చావు, నీకు చేద్దాం అనుకుంటే, పంపిద్దాం అనుకుంటే అంటే ఏంటి రాజు అంటే, నన్ను చంపాలనుకున్న వారు రక్షించిన వారిని మనం ఎలా గనపరిస్తే బాగుంటుంది అని అనుకుంటే, వెంటనే అనుకున్నాడు రాజు. ఒకసారి హామాన్ అనుకున్నాడు, నన్ను కాక రాజు ఎవరిని కనపరుస్తాడులే, ఆయన చేతి కింద ఉండేది నేనే కదా, రైట్ హ్యాండ్ నేనే కదా, ఆయన రైట్ హ్యాండ్ నేనేం చెప్తే అది రాజు ఇంట నన్నే కనపరచాలనుకున్నాడు ఎవరు రాజు అనుకొని కాస్త ఎక్కువ చెప్పుకున్నాడు కదా. రాజవస్త్రాలు ధరించుకోవాలి, రాజకిరీటం పెట్టాలి, గుర్రాన్ని ఎక్కించి ప్రజలందరూ చూస్తూనే ఊరేగించాలనుకున్నాడు. ఎందుకంటే ఈయనకు వస్తుందేమో అనుకున్నాడు ఘనత అక్కడ. కానీ వెంటనే నువ్వు చెప్పిందన్నా ఏం చేయాలంట? పోయి ఆ మొర్దెకై చేయి. ఈయనేమనుకొని వచ్చాడు? మొర్దెకై మీద కంప్లైంట్ చేద్దామని అనుకొని వచ్చాడు, ఆ జాతిని సంహరిద్దాం అనుకొని వచ్చాడు. కానీ అక్కడ ఏమైపోయింది? అవమానానికి కదా శిక్షకు బదులుగా ఏమొస్తుంది? మొర్దెకైకి రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించాడు. మొర్దెకై దేనికి కట్టుబడ్డాడంట? దేవుని మాటకు. మొర్దెకై ఏం తప్పు చేస్తాడు ఆ రాజ్యం అంటే? ఏం తప్పు చేయలేదు, దేవుడు ఆజ్ఞకు లోపడ్డాడు, దేవుని మాటకు లోపడ్డాడు. యూదులు ఎవరికి నమస్కారం చేయరు, యూదులు ఎవరికి మరి మోకరించి నమస్కారం చేయరు. కానీ హామానికి అందరూ ఏం చేస్తారంటే, సేవకులందరూ అందరూ మోకాలు, ఆయన వస్తున్నట్టే మోకాల మీద కూర్చొని నమస్కారం చేసేటువంటి వారు. కానీ యూదులు అలా చేయకూడదు, ఎందుకంటే వారికి ఆజ్ఞ ఉంది కదా. 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞ ఏంటంట? మనం గమనిస్తే, ఆకాశం పైన కానీ, ఆకాశం భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళైంది కానీ దేని రూపమును చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, నమస్కరింపకూడదు, పూజింపకూడదు. ఈ ఆజ్ఞకు మొర్దెకై కట్టుబడ్డాడు కనుకనే దేవుడు తగిన సమయం ముందు మొర్దెకైను హెచ్చిస్తున్నాడు. చూడండి, కనుక మనం దేవుని మాటకు విధేయత చూపిస్తే మనకు గొప్ప మేలు కలగబోతుంది. అందుకే అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. ఆ మేలు వెంటనే కాదు, తగిన సమయం ముందు దేవుడు నీకు ఇస్తాడు, అంతవరకు నువ్వు వెయిట్ చేయి. ఇక్కడ కూడా చూడండి, 7 సంవత్సరములు ఈమె వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది దైవజనుడి మాట చొప్పున. తిరిగి తన ప్రాంతానికి షునేము పట్టణానికి వచ్చేసరికి ఈమె ఇల్లు, ఈమె పొలములు అన్నీ కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. అది అడుగుదామని రాజు దగ్గరకు రాగానే రాజుకి ఈమె సందర్భమే గెహాజీ వినిపిస్తున్నాడు. ఆ సందర్భం ఎంత బాగుంటుంది చూడండి, నాకు చదివినప్పుడు భలే ఆశ్చర్యమైందండి. చదువు ఆ మాట 4వ వచనం చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం, 2వ రాజుల గ్రంథం. రాజు దైవజనుని పనివాడు గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములంటే నాకు తెలియజేయమని అడుగుతున్నాడు. చూడండి, రాజు అదే సందర్భంలో అడుగుతుంట ఎవరిని? గెహాజీని. మీ ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన చేసిన గొప్ప కార్యాలు చెప్పాయా నాకు వినాలని. ఏంటంటే ఆయన ఎన్ని చెప్పకూడదండి కదా. ఒకప్పుడు ఆ ఎరికో పట్టణంలో నీళ్ళు చేదుగా ఉండే, అది చెప్పొచ్చు కదా. లేదా దుప్పటి తీసుకొని నదిని కొట్టగా 2గా చీలింది, అది చెప్పొచ్చు.
కానీ అవి కాదు, ఈమె వస్తుందనే సందర్భంలో దేవుడు ఖచ్చితంగా నేను నోటికి ఇదే మాటను. అందుకే దేవునికి విధేయత ఉండండి. దేవునికి విధేయులుగా అంటే గొప్ప మేలు మీరు చూస్తారు. అక్కడ అడుగుతున్నప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నాడో మనం గమనిస్తే, అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి తన భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చెను. అంతటి గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. చూడండి, కరెక్ట్గా మాట్లాడే సందర్భంలో ఎవరు వచ్చారు? స్త్రీ వచ్చాను. వెంటనే గెహాజీ ఏమంటాడు? అయ్యో రాజాగా, ఆ స్త్రీ ఈమెనే. ఎంత ఆశ్చర్యం అండి! ఇది అనుకొని చేసిన సంఘటన, అనుకోకుండా దేవుడు జరిగించే కొన్ని ఆశ్చర్యకరమైన కార్యాలండి, ఆశ్చర్యకరమైన సంగతులు. అయితే అక్కడ ఏం జరిగిందో చూడండి. ఆ సందర్భంలో గెహాజీ, అంతటి గెహాజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డని ఎత్తుకొని వచ్చింది కదా, బిడ్డను ఎత్తుకొని వచ్చింది ఈ బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి అంతయు కదా తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని. ఎంత గొప్ప మేలండి! ఎన్ని సంవత్సరాలు దేశం విడిచింది? 7 సంవత్సరాలు పంట ఇవ్వాలంటే ఇప్పుడు ఎవరు పండించారో తెలియదు, ఎవరు పండించుకున్నారో తెలియదు. కరువులో కూడా పండించుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆ కరువులో పండించిన పంట యావత్తు ఈమెకు తిరిగి ఇవ్వాలి, ఈమె పొలం ఈమెకి ఇవ్వాలి, ఈమె భూమికి ఈమెకి ఇవ్వాలి. ఇదంతా ఎలా వచ్చింది ఆమెకు? అది దైవజనుని మాటకు విధేయత. అంటే దేవుని మాటకు విధేయత చూపిందండి. సీమోను కూడా దేవుని మాటకు విధేయత చూపగానే, అయినను నీ మాట చొప్పున నేను చేస్తాననగానే ఏమొచ్చింది? వెంటనే ఆయనకు మేలు కలిగిందండి. ఇప్పుడు ఈమె కూడా ఏమంట? 7 సంవత్సరాల పంట. ఎంత ఆశ్చర్యం చూడండి! 7 సంవత్సరాల పంట ఈమెకు ఇచ్చాడు. మన దగ్గరుండి ఒక అధిపతిని పెట్టి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, నిజంగా అధికారుల వద్దకు వెళ్తే మన సమస్యలు తొందరగా దిగుతాయా? తిప్పుతారు. నెలలు పడతాయి, వారాలు పడతాయి, సంవత్సరాలు కూడా పడతాయి. మన ఫైల్ ఆ టేబుల్ మీద నుంచి పక్క కూడా కదలదు కదా. మన ఫైల్ ఇంకా రానే రాదు. ఏదైనా ఫైల్ విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, అవన్నీ నీకు జరగాలంటే నువ్వు ఒకటే చేయాలి. నీ ఫైల్ టేబుల్ నుంచి పక్కకు కదలాలంటే, నీ సమస్య తీరాలంటే దేవుని మాటకు విధేయత నీవు చూపాలి. ఇది చేయాలి నువ్వు. మనం కూడా ప్రభుకి లోపడాలి. ప్రభు, నీ చిత్తం నా జీవితంలో నీ చిత్తమే నెరవేరాలి. నీ మాట చొప్పున నేను బ్రతుకుటకు నాకు నేర్పించయ్యా. ఏమనగాలి ప్రభుని? నీ మాట చొప్పున బ్రతుకుటకు నాకు నేర్పించయ్యా. లోపడాలి నేను. నీ మాట వృధా కాదు కదా. లూకాసు వార్త చూడండి, మనం గమనిస్తే మరియమ్మతో చెప్తున్నాడు ఒక మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 38 వచ్చినాం. ఆయన మాట ఎంత శక్తివంతమైందో అక్కడ మనకు తెలియచేస్తున్నాడు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళను. ఇక్కడ కూడా ఏం చేస్తుందంటే ఈమె కూడా దూత మాటకి, ఇదిగో నీ మాట చొప్పున, మన టైటిల్ లేదా, ఇదిగో నీ మాట చొప్పున నాకు జరిగించు. ఇదిగో నీ మాట చొప్పున నేను వల్ల వేస్తాను. ఇదిగో దైవజనుడు నీ మాట చొప్పున నేను ఫిలిష్తీ దేశానికి వెళ్ళిపోతాను. ఇదిగో తండ్రి నీ మాట చొప్పున నేను నెరవేరుస్తాను. అంటే ఇప్పుడు మనం చూసుకున్న వాళ్ళందరూ కూడా ఏం విన్నారు? మాట చొప్పున వారు చేశారు. ఇక్కడ కూడా మరియమ్మ ఏం చేస్తుంటా? దూతతో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అవిధేయత చూపిందా? విధేయత చూపిందా? విధేయత చూపింది కనుక లోక రక్షకునికి ఆమె ఏమైందంట? తల్లి అయిందండి. లోక రక్షకునికి ఏమైంది? మరియమ్మ తల్లి అయింది. నీ మాట చొప్పున నాకు అలాగ జరుగునుగాక. ఎంత బాగుంది చూడండి ఆ మాట. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికిందండి. ఆమెకు వివాహమైందా? లేదు. ప్రదానం చేయబడింది కన్యక. అయ్యో నేను గర్భం ధరిస్తే లోకులు నన్ను ఎన్ని మాటలు అంటారో. లోకుల మాటలకు భయపడలేదు, బంధువుల మాటలకు భయపడలేదు కదా, ఎవ్వరికీ భయపడలేదండి. దేవుని మాటకు విధేయత చూపింది. మనమైతే అమ్మ నువ్వు ఈ పని చేయాలి, నీకు దేవుడు ఈ పని అప్పగించాలంటే ఆలోచన చేస్తాం. ఫస్ట్ బంధువుల్ని, ఫస్ట్ ఇంటి వారిని, తర్వాత బంధువుల్ని, తర్వాత సమాజాన్ని ఆలోచన చేస్తాం. వీళ్ళందరూ ఏమంటారో అంటే వీళ్ళందరికీ భయపడుతున్నాం. కానీ దేవుని మాటకు మాత్రం మరియమ్మ ఏమీ ఆలోచించలేదండి. ప్రదానం చేయబడ్డాను కదా నేను కదా, రేపు వివాహం చేసుకోవాలంటే యోసేపు నా మీద సందేహపడతాడేమని ఆలోచించలేదు. ఆలోచించిందా?
కట్టుకోబోయే భర్త నన్నేమంటాడో ఆలోచించిందా? ఆలోచించలేదు. కాబోయే భర్త ఏమంటాడో ఆలోచించలేదు. పోనీ అక్కడ తల్లిదండ్రులు ఉంటుంది, వారేమంటారో ఆలోచించలేదు. బంధువులు ఏమంటారో ఆలోచించలేదు. సమాజం ఏమంటుందో ఆలోచించలేదు. అన్నిటినీ భరించుటకు ఆమె సిద్ధపడింది. ఏం చేసింది ఆ తల్లి? అన్నిటికీ అవమానాలు భరించుటకు, నిందలు భరించుటకు. దేవుని మాట ఆమె ఎడల జరగాలంటే ఎంత అవమానము, అవునా కదా? అమ్మ కన్యకంట గర్భం ధరించిందంట. ఏంటో ఎన్ని మాటలు అంటారు. లోకలు మంచిగా మాట్లాడతారు. ఎవరన్నా మంచిగా బ్రతికినా కూడా లేనిపోని నిందలేసే లోకం ఈ లోకం, అవునా కదా? తను నీతిగా నిజాయితీగా కష్టపడుతూ బ్రతుకుతున్నా కూడా ఎన్నో నిందలేస్తారు. కానీ అలాంటిది మరి తల్లి గురించి ఆలోచన చేస్తే పెళ్ళి కాలేదు, కన్యక, ఈమెను ఇంకెన్ని మాటలు అని వింటారు చూడండి. అవమానాన్నైనా నిర్లక్ష్య పెట్టిందామె. నా ప్రభు కోసం నేను దేన్నైనా సహిస్తాను. ఇలాంటి తీర్మానం మనం చేసుకోవాలి. దేవుని మాటకి మనం విధేయత చూపాలి, కానీ మనుషులకు కాదండి. మనుషుల మాటలను విని మనం భయపడితే నువ్వు పొందుకోవలసిన మేలు ఏం చేస్తావు? పొందుకోలేకపోతాం. ఎందుకంటే దేవుని ఎడల భయభక్తుల వారి కోసం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. అది కంటికి కనపడదు. ఆయన దాచి ఉంచిన మేలు కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయంలోకి అది అగోచరం అంట. ఎవరికి కనపడదు, కానీ నీకోసం గొప్ప మేలు దేవుడు దాచి ఉంచాడు. దేవుని మాటకు విధేయత కలగాలి. అందుకంటే ఏమంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానింది కనుక ఆమె ధన్యురాలైందంటండి. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానిగా ఉంది. ఎలా ఉంది ఆ స్త్రీ? స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానిగా, ధన్యురాలుగా ఆ స్త్రీ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అందుకే చూడు 37వ వచనం మనం గమనిస్తే, అక్కడ 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా ఏం కాదంటమ్మా, నిరర్థకము కానేరదు. దేవుడు ఏ మాట చెప్పాడు? 78:13 దేవుడు ఏ మాట చెప్పాడు? 78:13 చూసుకుందామా. 78వ అధ్యాయము 13వ వచనం, కీర్తనలు 78:13 ఒక మాట మనం చూసుకుందాం. అంటే ఆయన చేసిన మేలు, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతా అగ్ని ప్రకాశం నుండి ఆయన వారికి త్రోవ చూపెను. మనం గమనిస్తే ఇందాక చదువుకు 95 కీర్తన ఏముందంటే మనం చూసుకున్నట్టయితే 95:8 95:8 నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు చూడండి. ఆయన మాట అంగీకరించాలి, అది గొప్ప మేలు అంటున్నాడు. ఏంటి ఆ మేలు అంటే 81వ కీర్తన చెప్తున్నాడు చూద్దాం. 81వ కీర్తన 13వ వచనం, 81:13 అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు అంటాడు. ఏంటి ప్రభు ఆ మేలు అంటే 16వ వచనం చెప్తున్నాడు చూడండి. అతి శ్రేష్టమైన గోధుమలతో, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండె తేనెతో నిన్ను తృప్తిపరచెదను అంటాడు. అతి శ్రేష్టమైనది. నేడు సమాజంలో శ్రేష్టమైనది ఏదైనా ఉందా? అంతా కల్తీనే. నీళ్ళు కల్తీ, పాలు కల్తీ, ఆహారం కల్తీ. శ్రేష్టమైనది ఏదైనా ఉందా? ఆర్గానిక్ అంటారు. ఎవరు చూసాం? ప్యూర్ ఆర్గానిక్ ఉన్నాయా? అలా కూడా మనుషులు చేసేస్తున్నారు కదా ఆర్గానిక్ అని చెప్పేసి, ఇది ఒక వెరైటీ. మరేమో ఉండొచ్చు, నాకైతే తెలియదు. కానీ శ్రేష్టమైతే నేడు ప్రపంచంలో ఎక్కడ కూడా చిక్కదు. కానీ దేవుని మాట నీవు వింటే అతి శ్రేష్టమైన మంచి గోధుమతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు చూడండి. మీరు గమనించాలి ఆయన మాట ఎంత శక్తివంతమైనదో మనం ఈరోజు తెలుసుకోవాలి. ఎవరెవరు దేవుని మాట విన్నారండి ఇప్పటి వరకు? ఫస్ట్ ఎవరు విన్నారు? సీమోను పేతురు దేవుని మాట విన్నారు. రెండోది యెఫ్తా కుమార్తె దేవుని మాట. మళ్ళీ మూడవదిగా గనురాలైన స్త్రీ దేవుని మాట కదా వినింది. ఇక్కడ 4వ వ్యక్తిని చూద్దాము మనము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము. చాలు. ఎవరు వింటున్నారు దేవుని మాట? ఎవరు వింటున్నారు? శతాధిపతి. ఏమడుగుతున్నాడు? తన దాసుడు
మంచం పట్టి ఉన్నాడండి. పక్షవాయుతో తన దాసుడు ఎలా ఉన్నంట మంచం పట్టి ఉన్నాడు. ప్రభు దగ్గరికి రాలేదు. ఎవరిని పంపించాడు? పెద్దలను పంపించాడు. మీరు వెళ్ళి నా పక్షాన ప్రభుతో మాట్లాడండి. అలానే ప్రభు నా ఇంటికి రావద్దరండి, ఎందుకంటే నేను అందుకు అర్హుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు. నా కింద పనివారిని నేను ఒక పని చేయాలనుకుని నేనే వెళ్ళాల్సిన అవసరం లేదు. పనివారిని చెప్పి ఆ పని చేసుకురా అంటే చేసుకొని వస్తాడు. కానీ నేను పంపిస్తున్నానే ప్రభు దగ్గరికి. ఆ ప్రభు నాకంటే గొప్పవాడు. ఎంత చక్కగా తెలుసుకున్నాండి ఒక వ్యక్తి కదా, ఒక శతాధిపతి ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన మాటల్లో ఒక మాధుర్యాన్ని, శక్తిని ఎంత చక్కగా ఆయన తెలుసుకుని మనం ఆలోచించాలి. అందుకేమంటంట, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అంటే ఆయన మాటకి ఎంత విధేయత కనపరుస్తున్నాడు చూడండి. నా దాసుని దగ్గరకు వచ్చి చేయి ముట్టి స్వస్థపరచాల్సిన అవసరం అయితే లేదు. కేవలం నువ్వు అక్కడుండి నువ్వు ఉన్న చోటనే నీ దాసుడు స్వస్థపడును కాక నువ్వు ఆజ్ఞాపిస్తే చాలయ్యా. ఇక్కడున్న నా దాసుడు ఏమవుతాడంట, స్వస్థపడతాడు. ఎంత చక్కగా దేవుని యొక్క మాటకున్న శక్తిని ఆయన గ్రహించడం మనం ఆలోచించాలి. ఎవరైనా గొప్ప గొప్ప ప్రసంగాలు విన్నాడా? అసలు ప్రసంగాలే వినలేదు. ఎవరో నీలాగా నాలుగు చెప్పిన వారు మాటలే. పలానా యేసయ్య బాగు చేస్తుంటే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు అంటే వారి మాటలు విన్నాడు అంతే. మనం ఎన్ని ప్రసంగాలు ఎన్ని మాటలు విన్నా ఏం చేయడం లేదంట, ప్రభు మాటల యొక్క శక్తిని గ్రహించలేకపోతున్నాం, దాన్ని ఆలోచించలేకపోతున్నాం. ఇక్కడ ఏం చేస్తాడో మనం ఆలోచన చేస్తే, నువ్వు మాట మాత్రం సెలవిమ్మనగానే ప్రభువే ఆశ్చర్యపోయాడంటండి. నిజంగా ఎంతటి విశ్వాసము నా వెంట వచ్చుచున్న వారిలో నేను ఎవరిలోనూ చూడలేదంటారు చూడండి. ఆ మాట మనం గమనిస్తే 9వ వచనం, నేను కూడా అధికారం లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయనని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడంటండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లో ఎవరికైనా నేను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టుగా చూడలేదు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిలో లేదంటే విశ్వాసము? నా బిడ్డలు అనుకున్న ఇశ్రాయేల్లో లేదు. ఈయన అదే చెప్తున్నాడు, నా బిడ్డలైన క్రైస్తవుల్లో ఏమీ లేదు మరి విశ్వాసం. అన్యుల దగ్గరికి వెళ్ళమ్మా ప్రభుని నమ్ముకునండి అని ఒక మాట ఏమంటారో, అమ్మో మీ దేవుడా అగ్ని వంటి దేవుడమ్మా, మీ దేవుని దగ్గరకు వస్తే దొంగతనాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మీ దేవుడు కాల్ చేస్తాడంటారు. వారికి ఏం తెలీదు, వాక్యం తెలియకపోయినా దేవుని యొక్క గొప్పతనం తెలిసి భయపడుతున్నారు. వాళ్ళు దేవుని దగ్గర రావడానికి భయపడుతున్నారు. దేవునిలోకి వచ్చి అన్నీ చేసేస్తున్నాం. దేవునిలోకి వచ్చి ఏం చేస్తున్నామంట, బూతులు ఆడుతున్నాము, దొంగతనాలు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు కదా, అబద్ధాలు, ఇవన్నీ కూడా దేవునిలోకి వచ్చి మనకేం లేదు. ఇప్పుడు దేవుని మాట అంటే భయమే లేదు. కానీ అన్యులు ఏం చేస్తారంట, భయపడతారు దేవుని దగ్గర. అంటే మీ దేవుడు అగ్ని వంటి దేవుడు. ఎంతోమంది అన్నారు ఈ మాట నాతో కూడా. దేవుడిని నమ్ముకోమంటే ఇదే మాట, మీ దేవుడు అగ్ని వంటి దేవుడు అమ్మా, ఆ దేవుడిని మేము భరించలేములే కదా, ఆయన శక్తివంతుడు, కాల్ చేస్తాడు, ఆయనలాగా మేము బ్రతకలేమన్నట్టుగా చాలామంది ప్రభుని నమ్ముకుంటే ఇదే మాట చెప్పారండి. అంటే వారికి ఏం తెలిసింది, దేవుని యొక్క గొప్పతనం తెలిసింది, దేవుని యొక్క మాట యొక్క శక్తి తెలిసింది. మనకు మాత్రము దేవునిలో ఉంటూ కూడా ఇది తెలుసుకోలేకపోయాం. అందుకంటే ఆయన ఏమంటా, ఇశ్రాయేలు ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. మరి ఇశ్రాయేలుకి ఏం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఎన్నో విన్నారు. ధర్మశాస్త్రం ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్రం మాటలు తెలుసు, మోషే ఎవరో తెలుసు, ప్రవక్తలు ఎవరో తెలుసు. అన్నీ తెలిసినా కూడా వారికి ఏం తెలియదంట, ఆయన యొక్క మాటను రుచి చూడలేకపోయారు. ఆయనకు మాటకున్న శక్తిని వారు తెలుసుకోలేకపోయారు. అందుకే ప్రభు ఆశ్చర్యపడ్డారు, నా వెంట వచ్చిన ఇశ్రాయేలు ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదే, ఈ వ్యక్తికి ఇంత విశ్వాసం ఉందా, అయితే నువ్వు కోరినట్టు నీ దాసునికి అవునుగాక అంటే వెంటనే ఆ దాసుని అక్కడ ఏమన్నాడంట, స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనుషులే కాదండి, దేవుని మాట ఇంకా ఎవరెవరు విన్నారో తెలుసా? సంఖ్యాకాండంలో గాడిద వినింది దేవుని మాట. సంఖ్యాకాండంలో గాడిద వినింది. రాజుల గ్రంథంలో ఏలే దగ్గర కాకులు విన్నాయి దేవుని మాట. క్రొత్త నిబంధనలో చేప వినింది దేవుని మాట. వినిందా లేదే? ఇంకో చోట పేతురు దగ్గరకు వచ్చేసరికి కదా, నువ్వు మూడు సార్లు అబద్ధం ఆడుతాను కానీ వెంటనే అక్కడ ఎవరున్నారంట, కోడి కూడా దేవుని మాట వినిందండి. కోడి దేవుని మాట వినింది, చేప దేవుని మాట వినింది, గాడిద దేవుని మాట వినింది, కాకులు దేవుని మాట విన్నాయి, మనిషి మాత్రము దేవుని మాట వినలేదు. అందుకే ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గు, నా పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసేస్తాను కానీ వారు నా మీద తిరగబడుతున్నారయ్యా, నా మాట వినడం లేదని దేవుడు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఎవరితో? సృష్టితో, ఆకాశంతో, భూమితో, మనుషులతో చెప్పుకోవడం లేదు తన బాధను. ఆకాశంతో భూమితో చెప్పుకుంటున్నాడు. కారణం, మనిషి దేవుని మాట వినకుండా తప్పిపోతున్నాడు. ఒక పేతురులాగా మనం ఉండాలి.
ఒక యెఫ్తా కుమార్తెలాగా మనం ఉండాలి, ఒక ఇస్సాకులాగా మనం ఉండాలి, ఒక గనురాలైన స్త్రీలాగా మనం ఉండాలి, ఒక మరియమ్మలాగా మనం ఉండాలి, ఇక్కడ ఒక శతాధిపతిలాగా మనం ఉండాలి. వీళ్ళందరూ ఏం చేస్తారంట? దేవుని మాటకు అయినను నీ మాట మేము వింటామయ్యా, నీ మాటలో ఎంతో మేలుంది, అది మనం గ్రహించాలి. ఇంకేమంటారు చూడండి కదా, ఆ మాట వినగానే ప్రభువే ఆశ్చర్యపడ్డాంట. అందుకే చివరిగా మనం గమనిస్తే సామెతల గ్రంథం 30 చూడండి 5వ వచనంలో ఆయన మాట ఎలాంటిదో మనం అక్కడ చూసుకుందాం. సామెతల గ్రంథం 30 5వ వచనం, 30 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. దేవుని మాటలన్నీ ఎలాంటివంట? పుటము పెట్టబడినవే. పుటము పెట్టబడినవే. బంగారు మనం రోజు వేసుకొని మస్టు పట్టింది అనుకోండి, దాన్ని ఏం తీసుకుపోతాం? కంసాల దగ్గర తీసుకుపోతాం కదా. కంసాల దగ్గర తీసుకుపోయి ఏం చేస్తాం? దాన్ని క్రొత్తగా తలతల్లాలంటే ఏం చేయాలంటాం? అయ్యా ఇది నల్లగా ఉంది, మస్ట్ ఎక్కువైపోయింది, దీన్ని తీసుకోలేక నీకు ఇస్తున్నాను, దీన్ని ఏం చేస్తుంది తెలియదు, నాకు కొత్తగా తలతల్లాడాలి అంటేనే ఆయన సోప్ వేసి కడిగిస్తాడా? అగ్నిలోకి వేస్తాడు. దాన్ని మస్ట్ అంతా పోవాలంటే అది తెల్లగా మరి తిరిగి కొత్తగా తలతల్లాడాలంటే ఏం చేయాలంటే దాన్ని అగ్నిలోకి వేసి కాల్చేస్తాడు. పుటము వేయబడిన బంగారం ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందో దేవుని మాటలు కూడా అంత శ్రేష్టమైన మాటలంట. పుటము వేయబడిన మాటలు ఆయన మాటలు. ఆలోచించవు ఆయన మాటల్ని, ఆలోచిస్తే ఆస్వాదిస్తే ఆయన మాటల యొక్క రుచి నువ్వు తెలుసుకుంటావు. ఒక్కసారి విన్నాడు పేతురు, ఒక్కసారికి అయినా నీ మాట వింటానయ్యా, నీ మాట విని వల వేస్తున్నాడు. వల వేయగానే ఏం చేస్తాడంట? 2 కదా పడవలు మునిగినన్ని చేపలు వారు పట్టారు. చేపలు పట్టిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నాడు ప్రభు? పేతురు నిన్ను మనుష్యులు మరి జాలరిగా చేస్తాను, నన్ను వెంబడించగానే అక్కడ ఏం జరిగిందో చూద్దామా. చివరిగా ఇక్కడికి వచ్చేది మన సందర్భానికి లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. అలాగన సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయమందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవైంది అని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారండి. ఏం చేశారంటే వీరందరూ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. దేవుని మాటల కోసం ఏం విడిచిపెట్టేశారు? వారి ఎదటనున్న చేపల రాశినే విడిచిపెట్టేశారు. అంటే సమస్తాన్ని, ఓడల్ని విడిచిపెట్టేశారు, పడవల్ని విడిచిపెట్టేశారు, వలల్ని విడిచిపెట్టేశారు, తమ భార్య పిల్లల్ని కదా విడిచిపెట్టేశారు. ఎవరిని వెంబడించారంట? ప్రభువుని, తమ వృత్తిని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడించారు. ప్రభువు మాటల కోసం అండి. అందుకే ఏముంది సామెతల గ్రంథంలో? నీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించుకోలే? సమస్తాన్ని ఇచ్చేసి ఏం చేశారు ప్రభువారు కదా. పేతురు వాళ్ళు ఏం చేశారంట? ప్రభువుని సంపాదించుకున్నారు. పౌలు కూడా ఏం చేశాడంట? ఏవేవి నాకు లాభకరమైనవి అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకున్నాను నేను. నష్టముగా, ఎందుకంటే క్రీస్తు యొక్క మాట అంత శక్తివంతమైనది. ఆయన మాటలో ఎంతో గొప్ప మేలు దాగింది. అది గ్రహించిన వాడే దాన్ని తెలుసుకోగలడు. సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారండి. ఇదే గ్రంథంలో చూడండి, పక్కన మనం గమనిస్తే 27వ వచనం 28వ వచనం, అక్కడ కూడా లేవి ఎవరంట? ఒక సుంకం వసూలు చేసేటువంటి వాడు. అతను కూడా ఏం చేశాడు చూడండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టినంత కూర్చుని ఉంటే చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు కూడా ఏం చేశాడంట? సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. దేనికోసమంట? దేవుని మాటల కోసం. ప్రభువే చెప్పాడు కదా, నీకు బుద్ధి కావాలంటే నీ సంపాదన అంతా ఇచ్చి ఏం చేయాలంట? బుద్ధి సంపాదించుకో, జ్ఞానం సంపాదించుకో. జ్ఞానమే కదా నిన్ను కడుతుంది. జ్ఞానం గలవారు ఏమంట? తన ఇల్లును కట్టుకుంటారు. 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఉడబెరుకును. దేనికైనా జ్ఞానం కావాలి. జ్ఞానం బుద్ధి నీకు కావాలంటే నీ సంపాదన అంతా ఇచ్చి క్రీస్తు మాటల కోసం సమస్తాన్ని విడిచిపెట్టారు. ఎవరంట? శిష్యులండి. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయన మాటల యొక్క పరమార్థం వాళ్ళు తెలుసుకోగన్నారు. మరి ఈరోజు మీరు ఎన్ని వారాల నుంచి దేవుని మాటలు వింటున్నారు? ఆయన మాటల యొక్క మాధుర్యాన్ని గ్రహింపుని మీరు తెలుసుకోగలిగారా? పరీక్షించండి. ఆయన మాటలు వింటే నీకు మేలు అంటున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప గుణమైన సంగతులు ఆయన తెలియచేస్తానంటున్నాడు. నిన్ను పరలోకానికి కూడా ఆయన చేరుస్తాడు. ఆయన మాటలు ఎక్కడికంట మనల్ని చేర్చేది? నిత్య జీవానికి మార్గం కదా. ఈ మాటలు అంటుకొని ఉంటే, ఆనుకొని ఉంటే, హృదయం భద్రపరచుకుని నేను ఎక్కడ చేరుస్తాయి? ఈ మాటలు పరలోకానికి చేర్చేటువంటి మాటలు కనుక వీటిని ఏం చేయకూడదు? మనము
పెడచెవిని పెట్టకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. వీటి మీద మనస్సు ఉంచాలి. నీ హృదయమైన పలక మీద వీటిని వ్రాసుకోవాలి. మాటి మాటి వీటిని ఎమరు వేసుకుంటూ వీటి ప్రకారంగా మీరు ఏం చేయాలంటే మీ బ్రతుకును కొనసాగిస్తే మీకు మేలు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు అందరికీ కూడా హెచ్చరిక చేస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.